జరగండి. జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క దేశాన్ని నలుమూలల ప్రతి రాష్ట్రాన్ని తన ఒంటి భుజాలతో సరైన రాష్ట్రాలకి సరైన బడ్జెట్ ని కేటాయించడంలో నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పక్షవాతం లేకుండా బడ్జెట్ ని కేటాయిస్తూ వస్తున్నారు. 11 సంవత్సరాలుగా కరోనా లాంటి విపత్తు కారణంలో కూడా బడ్జెట్ విషయంలో సమతులికంగా రైతులని మధ్యతరగతి వారిని ఎలా రక్షించాలనో నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. సాక్షాత్తు రేషన్ ని ఫ్రీ చేయడం అనేది ఒక హామీ కాదు, కానీ ప్రత్యక్షంగా రేషాన్ని ఫ్రీ చేయడం అనేది నరేంద్ర మోడీ గారి గొప్పతనం. ఇలాంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మాకేం ఇవ్వలేదు అని చెప్పేసి సంకలు గుద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రతి విషయంలో సమతులికంగా ప్రజలని ఉద్దేశించి మధ్యతరగతి పేద ప్రజలని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగం అనే విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించారు. వాళ్ళ కార్యకర్తల్ని ధర్నాలు చేయించడం కాదు, ఎందుకంటే దేశం ఒకే దేశం అనే నినాదం నేను భారతీయుని అని చెప్పిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళని చెప్తాను. కాబట్టి ఈ దేశానికి బెనిఫిట్ అయిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా బెనిఫిట్ అవుతుందన్న చిన్న విషయాన్ని గ్రహించలేని వ్యక్తి ఒక్క హైదరాబాద్ రింగ్ రోడ్లు 666 అని చెప్పేసి విరుద్ధలుగే ఇక్కడ ఆర్మూర్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు దేశ ప్రధాని గురించి గుండు సున్నా గాడిద సున్నా అని మహేష్ కుమార్ మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. బీసీ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నీ గాడిద గుడ్డు అంటే ఏం తెలుసు, కోడి గుడ్డు అంటే ఏం తెలుసు, కోడి గుడ్డు రేట్ అంటే ఏం తెలుసా? ఎందుకంటే గడిచిన 11 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఒక బడ్జెట్ గురించి మాట్లాడలేని 3 రంగుల పార్టీ జెండా మీరు పట్టుకొని పాటల మీద ప్రభుత్వాన్ని వెళ్ళిన మీరు ఇప్పుడు బడ్జెట్ గురించి 11వ సంవత్సరంలో మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలలో ఏ రోజన్నా మీరు బడ్జెట్